గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి వాక్య భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ వాక్య భాగము చాలా సందర్భాలలో ఆయా రకాలుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే ప్రత్యేకించి ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు, ప్రత్యేకించి ఈ పాఠ్యాంశం నుంచి ఒక విషయాన్ని మీతో చర్చించడానికి దేవుడి సేవకుడిగా ఇష్టపడుతూ ఉన్నాను. అబ్రహాము పొందిన ఆశీర్వచనము. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం ఏంటి అని ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథములు అసలు అబ్రహాం ఎవరు, ఏ ప్రాంతం నుండి వచ్చాడు, అబ్రహాం యొక్క స్థితిగతులు ఏంటి అని ఆలోచన చేస్తే చరిత్ర అబ్రహాం గురించి చాలా లోతైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఉంది. అబ్రహాము నిజానికి చరిత్రలోకి మనం లోతుగా వెళితే అబ్రహాము ఒక అన్యుడని, ఆయన తండ్రి ఒక విగ్రహారాధికుడని లేదా విగ్రహాలు అమ్ముకునేవాడని, ఇలా అబ్రహాము తనకు వచ్చినటువంటి అనుమానాలను బట్టి అపోహలను బట్టి అసలు దేవుడు ఎవరు అని చర్చిస్తూ ఉండగా దేవుడు తనతో మాట్లాడిన తర్వాత అతను మరి దేవుడిని అంగీకరించినట్లుగా దేవుడు ఒకానొక సమయంలో అబ్రహామును పిలిచాడు. అబ్రహాము నువ్వు వచ్చేయి అని ఆదికాండ 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు ఆయన ఎవరు, నువ్వు ఎవరు, అసలు ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలని ఏం అడగకుండా, అంటే ఏం క్వశ్చన్ చేయకుండా బయలుదేరి వచ్చినట్లుగా, అంటే చరిత్రలో మనం ఇలాంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. అయితే నిజానికి అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం ఏంటి? ఆశీర్వచనం అంటే సర్వసాధారణంగా దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మనము, లేదా దేవుని మందిరానికి రాలేని వారు, లేదా దేవుని మందిరంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, నేను దేవుని మందిరానికి వెళితే దేవుడు ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి కావాలి. అంటే దేవుని ఆశీర్వాదాలు కావాలి. అవి ఎలాంటి ఆశీర్వాదాలు అయి ఉండాలి అని అంటే, ఇక్కడ బైబిల్ గ్రంథములు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు ద్వారా, అంటే అబ్రహాము గారు పొందినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో అది ఎవరు మధ్యలో ఉన్నారు అని అంటే క్రీస్తు యేసు ద్వారా మన మీదకి వస్తూ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు తల్లిదండ్రులుగా మీరు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకి మీ తదనంతరము మీరు పొందినటువంటి స్వాస్థ్యం ఏదైతే ఉందో మీరేమంటారంటే, ఇది నేను సంపాదించింది. ప్రతి తల్లిదండ్రుల నోటి వెంబడి వచ్చే మాట ఏంటో తెలుసా, నానా నాకు ఆస్తి పంపకం కావాలంటే ఇది మీ తాత సంపాదించింది కాదు. అంటే ఇప్పుడు తండ్రి ఆస్తి మీద ఎవరికి హక్కు లేదు? ఓపెన్గా చెప్పండి. అంటే మీ ఆస్తి మీద మీ పిల్లలకి సాధ్యమైనంత వరకు ఏమంటారంటే, ఇది మీ తాత సంపాదించింది కాదు. అంటే ఖచ్చితంగా మనకి ఆస్తి రావాలంటే ఎవరు సంపాదించింది అయి ఉండాలి, అవునా కదా? అంటే ఇప్పుడు తాత ఆస్తి మీద ఎవరికి హక్కు ఉంది? మనవడు ఏమంటాడు తెలుసా, ఇది నా ఆస్తి, మా పితృల ఆస్తి. అంటే మా పితరుల యొక్క ఆస్తి కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆలోచన చేస్తే, ఇప్పుడు మీ ఆస్తి ఏదైతే ఉందో, మీరు పొందిన స్వాస్థ్యం ఏదైతే ఉందో అది మీ పిల్లలకి రావాలి అని అంటే ఖచ్చితంగా మీరేమంటారంటే, మీ తాతలు సంపాదించిన ఆస్తి నా దగ్గర ఏమీ కూడా లేదు. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా నీకు ఇస్తాను, నేనే అడుగు తింటున్నాను, నేను నీకేమిస్తాను అంటారు. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు ఏమైందట? అంటే ఇప్పుడు క్రీస్తు యేసుని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన వారందరికీ కూడా ఏమై ఉండాలి? అబ్రహాము స్వాస్థ్యములో, అబ్రహాము గారు పొందినటువంటి ఆశీర్వాదములో ఖచ్చితంగా పాలు భాగస్థులై ఉండాలి. అంటే అబ్రహాము గారు ఆస్తి పొందడానికి ఆశీర్వచనం పొందడానికి అబ్రహాము గారు చేసినటువంటి పనులేంటి? అసలు ఏ విధంగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంటే, 12వ అధ్యాయం ఆదికాండము 2వ వచనం చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవే ఎలా ఉంటావు అంటే, ఈరోజు మనం ఎలా ఉండాలి అని అంటే, మన పిల్లలకి ఎలా ఉండాలి? మనమే ఆశీర్వాదంగా ఉండాలి. మన పేరు అంటే అబ్రహాము గారి యొక్క పేరు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటాడు, అబ్రహామా
నీవు, నీ భార్య, నీ పిల్లలు లేదా నీ వంశం ఇది కాదు, నీవే ఒక ఆశీర్వాదంగా మారిపోతావు. అంటే మీరు చూడండి, దేవుడు తనని ఎలా పరిచయం చేసుకుంటే మీకు చాలా సందర్భాల్లో పరిచయం చేశాను. దేవుని యొక్క క్యారెక్టర్స్ పాత నిబంధన కాలంలో తను ఎలా పరిచయం చేసుకున్నాడంటే, నేను అబ్రహాము దేవుడును అంటే దేవుడి యొక్క పేరు చెప్పుకోవాలంటే అబ్రహాము క్యారెక్టర్స్గా మారిపోయాడు. హల్లెలూయా. ఈరోజు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది నిజమైనటువంటి అభివృద్ధి. చాలా సందర్భాలు అనుకుంటారు మనం కాస్త కోస్త సంపాదించుకుంటే ఇది చాలండి అభివృద్ధి అనుకుంటారు. ఏదో మనం సంపాదించుకుంటే చాలు, మనకి సరిపడా, మన పిల్లలకి కుటుంబానికి సరిపడా సంపాదించుకుంటే ఇది నిజమైన అభివృద్ధి కాదు. నిజమైన అభివృద్ధి ఏంటంటే మనము సంపాదించుకుంటూ అంటే ఇతరులు సంపాదించుకుని అంటే ఇతరులను అభివృద్ధి పరిచేలా మనం అభివృద్ధిలో ఉండాలి, మన పక్కవారు కూడా అభివృద్ధిలో ఉండాలి. ఇది అబ్రహాము యొక్క మరి దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వచనం. అందుకని అంటాడు, నీవే ఆశీర్వాదంగా మారిపోతావు. నీవు అభివృద్ధి చెందితే సరిపోదు. అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి. 2వ వచనం చదివితే, నీ నామమును గొప్ప చేసేదిను, నేనేం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నీవే అనేకులకి ఎలా ఉంటావు, ఆశీర్వాదంగా మారిపోతావు. అబ్రహామా, నీ నామం గొప్పదే, నీ పేరు గొప్పదే, ఆ తర్వాత నీవు ఆశీర్వాదంగా ఉంటావు. అంటే మనం ఆశీర్వదించబడితే సరిపోదు, మన తదనంతరం అంటే మన చుట్టుపక్కల వారు కూడా ఎలా ఉండాలి, అభివృద్ధికి కారకులై ఉండాలి, అలాగే ఆశీర్వచనానికి కారకులై ఉండాలి. మీరు చూడండి, కొత్త నిబంధన కాలంలో ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి అంటారు, ఒక ఆయన చెట్టు మీద కూర్చున్నారు. ఆయన పేరు మీ అందరికీ తెలుసు. ఏం పేరు ఆయన పేరు? పరిగెత్తుకుని వచ్చారు. పరిగెత్తుకుని వచ్చిన తర్వాత యేసు ప్రభు వచ్చి అన్నారు, అయ్యా దిగిరారా బాబు, నీ ఇంటికి పోయి అంటే నీ ఇంటికి రావాల్సి ఉంది అన్నారు. అంతే. అవునా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనతో ఒక మాట చెప్పారు. ఏమన్నారు? లోకసువార్త 19వ అధ్యాయంలో చదవాల్సింది. ఇదేమంటారు? యేసు ప్రభు స్వయంగా అతను వీళ్ళందరూ వైపు చూసి అంటాడు, ఇతడు కూడా అంటే అబ్రహాము వంశంలో ఎందుకు చేర్చాలి? ఇతడు అబ్రహాము ఆశీర్వచనానికి కారకుడయ్యాడు. అంటే లోకములో ఉన్నవాడు, అన్యజనాంగం. ఇక్కడ మనం చదివితే క్రీస్తు అని చూడండి, ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా ఏమవుతుంది? అదనమాట. అబ్రహాము ఏం చెప్తున్నారు అని అంటే, నా ద్వారా మీ అందరూ ఆశీర్వదించబడుతూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా 100కి 100% అంటే జక్కయ్య అంతవరకు కూడా తను 100% దేవుడి మీద మనసు పెట్టలేదంటే పెట్టలేదని చెప్పాలి. ఎందుకని? యేసు ప్రభు వారి దగ్గర స్వయంగా ఒప్పుకుంటాడు, అయ్యా ఇంతవరకు నేను ఎవరినైతే మోసం చేశానో, ఎవరికైతే ద్రోహం చేశానో, ఎవరినైతే బాధ పెట్టానో, ఎవరినైతే హింసించానో వారందరికీ కూడా వారి దగ్గర అన్యాయంగా తీసుకున్నది నేను మరలా తిరిగి ఎన్ని తెలుస్తానంటున్నాడు, తెలుస్తానయ్యా. అంటే ఇప్పుడు జక్కయ్య అంతవరకు ఎలా లేడు? 100కి 100% దేవునికి అనుకూలంగా లేడు. ఇప్పుడైతే తను కంప్లీట్గా దేవునికి సరెండర్ అయిపోయాడో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, ఇదిగో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా, ఇప్పుడు నువ్వు ఎవరి సంతానం అంటే ఎవరు వంశవలి? అబ్రహాము ఆశీర్వచనములో కారకుడివి. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రార్థనా సహవాసంలో కూర్చున్న మనందరం కూడా జక్కయ్యలాగా చాలా ప్రయాసపడి పరిగెత్తుకొని వచ్చాం. దేనికోసం వచ్చాం? యేసుక్రీస్తు ప్రభుల వారు మమ్మల్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. అంటే చాలా సహవాసాలు జరుగుతున్నాయి, చాలా ప్రార్థన అంటే సహవాసాలు జరుగుతున్నాయి. మన దగ్గర కూడా ప్రార్థన సహవాసం జరుగుతుంది. అంటే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడడానికి ఎంతమంది అయితే ప్రయాసపడి వెళ్ళారో వారెవ్వరికి దక్కలేనటువంటి యోగ్యత ఎవరికి దక్కింది అంటే జక్కయ్య ఎలా అంగీకరించాడనంటే హృదయపూర్వకంగా కంప్లీట్గా దేవుడికి సరౌండర్ అయిపోయాయా, ఇదిగో నువ్వు ఏదో గొప్ప కార్యాలు చేస్తావు కదా, నీ దగ్గర నేను సంథింగ్ ఏదో నేర్చుకోవాలని ఎప్పుడైతే తను అప్పగించుకున్నాడో యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి అంటారు, నాకు ఇప్పుడు అర్థమైంది నీ మనస్తత్వం ఏంటో, నువ్వు కూడా అబ్రహాము ఆశీర్వచనంలో పొందగలిసినవాడు. అంటే ఈరోజు అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు కొత్త నిబంధన కాలంలో ఆయా సందర్భాల్లో శాస్త్రుల పరిచయం దగ్గరికి వచ్చి అంటారు, ఇదిగో మేము కూడా అబ్రహాము సంతానం అని. అంటే ఆయన ఏమన్నాడు చాలా సందర్భాలు, మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు కానీ నిజానికి మీరు అబ్రహాము వంశావళిలో చేర్చబడవలసిన వారు కాదు. ఎందుకో తెలుసా, మీరు పైకి మాత్రమే అలా ఉంటూ ఉన్నారు కానీ లోపల ఎలాంటి గుణగణాలు ఉన్నాయి అని యేసు ప్రభువు స్వయంగా మాట్లాడినటువంటి మాటలు. ఆ మాట చాలా కఠినంగా ఉంటుంది. ఆయన అంటారు, మీరు సున్నం కొట్టిన సమాధులు అని యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వయంగా అన్నారు. అంటే మీరు నిజానికి అబ్రహాము వంశావళి కాదు. ఎలా అబ్రహాము వంశవళి చెప్పుకుంటూ ఉన్నారు? అయ్యా మీరు ఎలాగ అబ్రహాం అంటే యేసు ప్రభువు అంటారు, ఏమయ్యా నీకేం తెలుసు, మేము కూడా అబ్రహాము వంశవలే అంటే అబ్బాయి మీరు చెప్తున్నారు కానీ నేను చెప్తాను కదా అంటే యేసుక్రీస్తు ప్రభువులు డిసైడ్ చేస్తున్నారు. ఇక్కడ జక్కయ్య దగ్గరికి వచ్చి అంటారు, ఇతడు అబ్రహాము వంశవళి చెందినవాడు. శాస్త్రుల పరిశీలన దగ్గరికి వచ్చేటప్పటికి మీరు అబ్రహాము వంశవళి కాదు అని డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. అంటే ఈ రాత్రికాల సమయంలో అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? అసలు
ఆశీర్వచనం అంటే ఏంటి అసలు? మనం ఆశీర్వచనం పొందుకోవాలంటే ఏం చేయాలి అని బైబిల్ గ్రంథంలో నిజానికి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం అభివృద్ధి పొంది మన పక్కోళ్ళ గురించి పట్టించుకోవడం మానేస్తాం కొన్ని సందర్భాల్లో. నేను, నా భార్య, నా పిల్లలు చాలండి, మా మట్టుకు మేము ఏదో సంపాదించుకోండి, మేము అభివృద్ధి చెందామండి, మా పక్కోడు ఎలా పోతే నాకెందుకని అంటాం. చూడండి, ఎస్తేరు అనేటువంటి ఒక స్త్రీ ఉంది, ఒక సహోదరి ఉంది బైబిల్ గ్రంథంలో. ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ఆమె నిజానికి ఎస్తేరుగా పేరు మార్చక మునుపు తన మొదటి పేరు ఏం పేరు? ఎస్తేరుకు ముందు ఒక పేరు ఉంది. ఏం పేరు? అదస్స. అదస్స అనగా అర్థం ఏంటి? సువాసన వెదజల్లేటువంటి ఒక చిన్న చెట్టు. అదస్స అనగా అర్థం ఏంటి? సువాసన వెదజల్లేటువంటి ఒక చిన్న చెట్టు. చిన్న చెట్టు అనగానే మనకు అర్థమవుతుంది, మహా అయితే ఇక్కడ ఒక చిన్న చెట్టు పాతాం అనుకోండి, అది ఎంతమందికి స్మెల్ అవ్వగలదు? సువాసన మహా అయితే ఒక 10 మంది 20 మంది, అంటే అంతమందికి మాత్రమే స్మెల్ వెదజల్లగలదు. ఇప్పుడు అదస్స అనగా సువాసన వెదజల్లేటువంటి చిన్న చెట్టు అని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నిజానికి అదస్స ఎక్కడికి వచ్చింది? రాజుగారి దగ్గర తీసుకొని రాబడింది. ఆ చక్రవర్తి దగ్గర తీసుకొని వస్తే 127 సంస్థానాలకి అధిపతిగా ఉన్నటువంటి చక్రవర్తి. ఎన్ని రాజ్యాలు? 127 రాజ్యాలకి చక్రవర్తి. ఆయన తన మొదటి భార్య కొంచెం గర్వించింది అహంకార దృష్టితో. అంటే నా ఎంత అందగత్తు లేదు అని విర్రవేగగానే, నన్ను మించినటువంటి మరి జ్ఞానం కలిగిందో, తెలివి కలిగిందో, అందం కలిగిందో లేరు అనగానే చక్రవర్తి అనుకున్నాడు, అమ్మ నీకంటే అందగత్తిని తీసుకొని వస్తానన్నాడు. ఆవిడికి స్వస్తి చెప్పేశాడు. జాగ్రత్తగా గమనించండి. అనుకుందాం, ఆధ్యాత్మిక మనం అన్వయించుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉన్నటువంటి మనము, ఆయన పాదముల చెంత ఉండవలసినటువంటి మనము ఎప్పుడైతే ఆ చక్రవర్తి మొదటి భార్య వల్ల గర్విస్తామో, నాకు అన్నీ తెలుసు అని గర్విస్తామో, ఆటోమేటిక్గా మనం తీసి ఎక్కడ పెడతాడు? దేవుడు పక్కన పెట్టేస్తాడు. యూదులకు జరిగినటువంటి అదే క్షవరమేంటి తెలుసా? యూదులకి జరిగిన పరిణామము, యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు, వారు ఎప్పుడైతే క్రీస్తును తృణీకరించారని యెషయా గ్రంథంలో రాయబడంతో, యేసుక్రీస్తు ప్రభుల వారు డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయారు? అన్య జనాంగం దగ్గరికి వెళ్ళారు, సమరయుల దగ్గరికి వెళ్ళారు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పక్కన పెట్టేశాడంతే దేవుడు. ఈరోజు గర్వించిన వారి కొరకు దేవుడు పరిగెత్తుకుని ప్రాకులాడి రామ్మ రానా అని చెప్పేసి పిలిచే దేవుడు కాదు ఆయన పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎవడ నాకంటే అందగత్తి వస్తుందంటే వస్తుంది అంతే. ఎస్తేరుని తీసుకొచ్చిన తర్వాత ఆమె కూర్చుంది, అయ్యా నాకు ఏం అవసరం లేదు, నార్మల్గా సింపుల్గా ఉంటానండి అంతే. అంత సింపుల్గా ఉన్న అంతమంది కుమార్తెలు, అంతమంది రాజకుమారులుగా, అంటే రాణిలుగా సెలెక్ట్ చేయడం తీసుకొస్తే అంతమందిలో కూడా అదస్స అనగా నక్షత్రం. అంటే చూడండి, ఆ అమ్మాయి ఎస్తేరు అనగా నక్షత్రం తీసుకొచ్చిన తర్వాత ఆ తేజస్సును చూసి రాజు అనుకున్నాడు, రాణికి కావాల్సినటువంటి లక్షణాలు ఇవే. మన దగ్గర తినడానికి ఉన్నా, కట్టుకోవడానికి ఉన్నా లేకపోయినా, ఉండడానికి అంటే మనకి సరైనటువంటి ఇల్లున్నా లేకపోయినా, ఇంత బలగమున్నా లేకపోయినా, బంగారము పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకపోయినా, ఒక చిన్నాన్న దగ్గర పెరిగింది, తల్లిదండ్రులు లేరు, సరైనటువంటి పౌష్టికాహార విలువలు లేవు, ఏదో జీవితాన్ని తన కొన్నదేదో పెట్టి పోషిస్తూ ఉన్నాడు. అలాంటి కుమార్తె రాజు సన్నిధికి వచ్చేటప్పటికి నక్షత్రం వల్ల ప్రకాశిస్తుందట, సువాసన వెదజల్లుతుంది. రాజు అనుకున్నాడు, ఈమె అందమైన, అంటే ఈమె చాలా చక్కటి యువరాణిగా, ఈవిడ బాగుంటుంది అనుకున్నాడు. ఆమె యువరాణి చేశాడు. ఒక చిన్నాన్న దగ్గర పెరిగినటువంటి కుమార్తె 10 మందికి మాత్రమే సువాసనలు వెదజల్లే కుమార్తె ఇప్పుడు ఎన్ని రాజ్యాలకి, ఎన్ని సంస్థానాలకి అధిపతి, ఆ చక్రవర్తికి భార్య అయిపోయింది. 127 రాజ్యాలకి యువరాణి అయిపోయింది, రాణిగా కూర్చుంది. సరే, ఈలోగా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఏంటో డిస్టర్బెన్స్ అంటే, సరే ఈమె అభివృద్ధి చెందింది కదా, తనకు ఉన్న దాంట్లో చిన్నానికి కూడా ఏదో ఒక ఉద్యోగం వేయించేసింది, గేట్ కాడ కీపర్గా ఉన్నాడు, వాచ్మెన్గా. సరే బాగానే వెళ్ళిపోతుంది. సడన్గా యూదులకు ఒక సమస్య వచ్చింది. తన చుట్టూ ఉన్న వారికి సమస్య వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది యూదులు చనిపోతున్నారని వార్త ఎవరి దగ్గరికి వచ్చింది? ఎస్తేరు దగ్గరికి వచ్చింది. నేను అభివృద్ధి చెందాను కదా, మా చిన్నాన్ని అభివృద్ధి చెందాడు కదా, మిగిలిన వారు ఎలా పోతే నాకెందుకు అనుకోలేదు. అభివృద్ధి పొందినటువంటి ఆ ఎస్తేరి, మరలా చెప్తున్నాను, అదస్స అనగా అర్థం ఏంటంటే సువాసనల వెదజల్లే చిన్న చెట్టు. నేను 10 మంది కంటే ఎక్కువ వెదజల్లలేదు అనుకోలేదు, నా అభివృద్ధిని ఇతరులకు పంచలేను అనుకోలేదు. ప్రాణానికి తెగించి రాజు సన్నిధికి వెళ్ళిపోయి రాజు ముందు నిలబడంటుంది, అయ్యా అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు, అసలు పర్మిషన్ లేకుండా రాకూడదు కదా. నిజానికి రాజు సన్నిధిలోకి అలా వెళ్ళకూడదు, కానీ ధైర్యం చేసి వెళ్ళిపోయింది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను అభివృద్ధి పొంది నాతోటి జీవితం అంతరించిపోకూడదు, నేను 10 మందికి ఉపయోగంగా ఉండాలి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిపోయింది. కొన్ని లక్షల మంది యూదులను కాపాడగలిగేటువంటి విస్తారమైనటువంటి వృక్షంగా మారిపోయింది. అది ఒక క్రైస్తవ విశ్వాసం ఉండవలసినటువంటి ఆశీర్వచనము. ఆశీర్వాదం పొందుకోవడం అంటే మనం మాత్రమే పొందుకోవడం కాదు, మనం మాత్రమే అభివృద్ధి చెందడం కాదు. అబ్రహాం ఆశీర్వచనము ఈరోజు అందరి మీద విస్తరిస్తుంది అంటే తన స్వార్థపూరితంగా ఆలోచించలేదు. ఎస్తేరు యొక్క ఆశీర్వచనాలు పొందుకొని అలా దాచుకొని ఉండలేదు, యూదులందరికీ పంచిపెట్టింది.
ఇలా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఆశీర్వచనం అంటే మనందరికీ చాలామందికి తెలియదు. ఏమని కూడా తెలుసా? దేవుడు నా పిల్లలు నా భార్యని ఆశీర్వదించాలి. ఏంటి అసలు ఆశీర్వాదం అంటే? మనం ఇతరులకి సహాయకులుగా ఉండాలి, ఇతరులకి ప్రోత్సహించేవారుగా ఉండాలా, ఇతరులకి మరి మనం చెయ్యూతను అందించేవారుగా ఉండాలా. ఎస్తేరు అలా స్వార్థపూరితంగా ఆలోచించుంటే ఈరోజు నేను అనుకుంటాను తన ద్వారా అంత గొప్ప కార్యము దేవుడు జరిగించుండేవాడు కాదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి గురించి నేను పరిచయం చేస్తాను. నిజానికి యోబు గురించి ఎంతమందికి తెలుసు? యోబు గురించి ఎంతమందికి తెలుసు? ఇక్కడ యోబు గురించి తెలియని వారు ఎవరు కూడా లేరు. దేవుడు యోబు గురించి ఏం చెప్పారు అసలు నాకు తెలియక అడుగుతాను. అసలు యోబుని ఎందుకు రక్షించాడు దేవుడు? యోబులో ఉన్న లక్షణాలు ఏంటి అంటే మీరు అందరూ చెప్పే లక్షణాలు ఏంటో తెలుసా? యథార్థపరుడు, పరిశుద్ధుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, ఇవేనా? అంటే నిజానికి దేవుడు యోబుని రక్షించడానికి ఇవి కాదు క్వాలిఫికేషన్లు. మీకు అర్థమైందండి? ఆశీర్వచనం అంటే ఒక క్రైస్తవ విశ్వాసం తెలుసుకోవాల్సిన ఆశీర్వచనం ఏంటో తెలుసా? యథార్థపరుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఇది మాత్రమే కాదు. ఇది చూసి దేవుడు యోబుని రక్షించలేదు. మరి ఇంకేమైనా క్వాలిఫికేషన్ యోబుని రక్షించడానికి ఇంకేమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్లు ఏమైనా ఉన్నాయా? ఏమండి? శోధన సహించాడు, ఒక శ్రమలు సహించాడు, ఇది కూడా కాదు. 29వ అధ్యాయం యోబు గ్రంథం 29వ అధ్యాయము యోబు గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం నుండి చదివితే కొన్ని లక్షణాలు నేను మీకు పరిచయం చేసి ముగిస్తాను. చూడండి, యోబు గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం చదవండి. మొట్టమొదటిగా 12వ వచనం చదవండి అమ్మ. యాలి అనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని. చాలండి. ఏంటట యోబుకున్న లక్షణాలు ఏంటో తెలుసా? తన అభివృద్ధి పొందాడు. నిజానికి యోబు పేదవాడు కాదు. ఊజు దేశంలో యోబు అంతటి ధనవంతుడు మరొకడు లేడు. అంటే ఇప్పుడు అష్టైశ్వర్యాలతో అభివృద్ధి పొంది నేను, నా భార్య, నా పిల్లలు ఎనఫ్ అనుకోలేదు. యోబు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు నేను అభివృద్ధి పొందిన తర్వాత నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అందులో మొట్టమొదటి ఆశీర్వచనం ఏంటంటే ఇక్కడ మనం చదువుతున్న 12వ వచనం అంటారు, యాలి అనగా మొర్రపెట్టిన దీనులను ఏమని మొరపెడుతున్నాను? అయ్యా, ధనవంతుడైన యోబు, ధనవంతుడైనటువంటి ఆయన అన్నాడు క్రొత్త నిబంధన కాలంలోకి. ఆయన లాజరేలు అన్నాడు, అయ్యా ఎంత మొద్దెట్టయ్య అంటే రే పనికి అన్నాడు, పో బయటికి పురుగులు అంటే ఉన్నంత వాసన వచ్చేస్తుంది అన్నాడు. వచ్చిందా వాసన? వచ్చిందా లేదా? లాజరు కురుపులు ఏమి నాకుతున్నాయి? కుక్కలు నాకుతున్నాయట. ఇప్పుడు ఈ రిజల్ట్ ఎక్కడ కనబడింది ధనవంతుడికి? అదనమాట. అంటే ఇప్పుడు యోబు కూడా అదే ధనవంతుడు. అందుకని మొర్రపెట్టి దీనులను ఏం చేస్తున్నాడు? 12వ వచనం చదివితే, దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను ఏం చేస్తున్నాను? నేనేం చేశాను? విడిపించాను. నా అష్టైశ్వర్యాలను బట్టి, నాకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి నేను అభివృద్ధి పొందిన తర్వాత చాలులే అనుకోలేదు. యోబుకున్నటువంటి మొదటి లక్షణము ఇక్కడ చూడండి. మనం జ్ఞాపకం చేసుకుంటే మరి పిల్లలు జ్ఞాపకం చేసుకుని ఆయన అంటాడు మన కుటుంబంలో మనం అభివృద్ధి పొందిన తర్వాత, మనం ఆలోచించదగినటువంటి విషయాలు, ఆశీర్వదించబడిన తర్వాత, ముఖ్యంగా అబ్రహాము ఆశీర్వచనాలకి కారకులు అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? మనం అభివృద్ధి చెందిన తర్వాత చేతులు ముడుచుకొని సంచులకి మూతులు ముడేసేసి కూర్చోవడం కాదు. అర్థమైందా? ఏం చేయాలి? ఆకలిని ఎవరైనా వచ్చారనుకోండి, మన కడుపు కట్టుకొని ఏం చేయాలి? వీలైతే ఒక పొట్టు ఇంట్లో దాచుకొని మధ్యాహ్నానికి మళ్ళీ ఎవరో చేస్తాడని చెప్పేసి లేదురా బాబు అని చేయి చూపించారనుకోండి, నిజంగానే చేయమవుద్ది, లేకుండానే పోతుంది. చూడండి, యోబు ఏం చేస్తున్నాడట? ఈ దేనికోసం మొరపెట్టిన వాళ్ళట? చదవండి 12వ వచనం ఏమనుంది? యాలి అనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేనేం చేస్తాను? విడిపిస్తాను. సమాజంలో ఒక క్రైస్తవ విశ్వాసి ఉండవలసినటువంటి మినిమం కొన్ని లక్షణాలు చూడండి. ఇక్కడ మనం చదివితే ఆయన అంటాడు, రెండవది అక్కడ మరొక మాట గమనించండి. సమాజమునకు ఇచ్చినటువంటి 13వ వచనం అనుకుంటాను, నశించుటకు సిద్ధమైన చాలండి. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను. నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదకి వచ్చెను. ఎవరు నశించిన వారు అంటే నిస్సహాయకులు. అంటే చూడండి, నిజానికి ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే మనం ఏమంటాం తెలుసండి? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చారు. ఆయనకి ఏంటంత అవసరము? యేసు ప్రభు వారికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చి తన ప్రాణం ఎందుకు పెట్టాలి అని అంటే
ఆయన మాత్రమే కాదు, ఈరోజు దేవుని బిడ్డలుగా ఆయన అంగీకరించినటువంటి వారిగా మనం ఏం చేయాలి తెలుసా? మనం అభివృద్ధి పొందాము, మనం రక్షణ అనుభవంలో ఉన్నాము. యోబు కూడా అలాగే చేస్తూ ఉన్నారు. ఆయన పొందిన తరువాత నశించిన వారు, నిస్సహాయితలో ఉన్నవారు, అంటే ఏ విధమైన సహాయం లేదు, ఏ విధమైన సహాయం లేదు వారికి యోబు ఎలా ఉన్నాడట? నిస్సహాయకులకు నేను ఎలా ఉన్నాను? సహాయకుడిగా ఉన్నాను. ఈరోజు మనం ఎలా ఉండాలి? అబ్రహాం ఆశీర్వచనాల్లో మనము ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే నిస్సహాయకులుగా ఉన్నవారికి, లేదా నశించుటకు సిద్ధముగా ఉన్నవారికి, అంటే దీవెనకరముగా. ఇక్కడ చూడండి, ఆ 13వ వచనములోనే ఆయన అంటాడు, దీవెన నా మీదకి వచ్చింది కాక. ఏ దీవెన? నశించుటకు సిద్ధముగా ఉన్నవారి యొక్క వారి దీవెన మన మీదకి ఎందుకు వస్తుంది? నశించుటకు, మీరు జాగ్రత్త చదవండి 13వ వచనము, నశించుటకు సిద్ధమై ఉన్న వారి యొక్క దీవెన, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన అంటే నశించేవాడి దీవెన మనకెందుకు వస్తుంది? ఏమండి, వాళ్ళు ఆల్రెడీ నశించిపోతూ ఉన్నారు, వాళ్ళకి ఏమంటే వాళ్ళకు వచ్చే దీవెన మనకెందుకు వస్తుంది అని అంటే మీకు అర్థమవడం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకనొక సమయంలో అన్నారు, ఇలా వచ్చి అంటారు, అయ్యా నేను ఆకలితో ఉన్నప్పుడు నువ్వు నాకు ఏం చేసావు? అన్నం పెట్టావు. నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నువ్వు నాకు వస్త్రం ఇచ్చావు. అంటే అయ్యా నేను గాయములతో ఉన్నప్పుడు నాకు గాయాలు కట్టావు. అంటే నేను ఎప్పుడు కట్టాను అయ్యా? అని నేను ఎప్పుడు కూడా నేను ప్రభా నీ దగ్గరకు వచ్చి నేనేమి చేయలేదు కదంటే ఏమన్నాడు? ఒక సహోదరుడు చేస్తూ నువ్వు నాకు చేసినట్లే. హల్లెలూయా. ఈరోజు చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలుగా ఆశీర్వచనాలు, ఆశీర్వాదం 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 ప్రాకులాడతాం, కానీ మన జీవితాలలో మనం పాటించవలసినటువంటి కొన్ని విషయాలలో నిరభ్యంతరంగా మనకు తెలియకుండానే తప్పిపోతూ ఉంటాం. అప్పుడు దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు మన దగ్గరికి రాలేదు, మనం పొందుకోలేకపోతున్నామంటే ఇలాంటి కొన్ని విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకోక తప్పదు. చూడండి, ఇక్కడ అంటారు ఆయన నశించుటకు సిద్ధముగా ఉన్న వారి యొక్క దీవెన నీ మీదకి రావాలి అని అంటే వారు ఏ స్థితిలో ఉన్నారు? నశించిపోతూ ఉన్నారు, దిగజారిపోతూ ఉన్నారు. వారికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి. మూడవది అక్కడ చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మీకు ఉదాహరణకి నశించిన వారికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ముందుకెళ్తాను. నశించిన వారి యొక్క దీవెన అంటే ఎలా అంటే మీకు తెలుసు కదా, మదర్ తెరీసా గారి యొక్క సేవా పరిచర్య. మదర్ తెరీసా మన భారతదేశం, అంటే మదర్ తెరీసా గురించి మాట్లాడదాం. ముందు మాట చెప్తాను. ఏమంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము, డాక్టర్ గారు అన్నారు కష్టం అండి, ఇలా చేయి పట్టుకొని చూస్తారు, మంచం మీద ఉన్న వ్యక్తిని చూసి చేయి పట్టుకొని చూసి ఇంకొక 5-10 నిమిషాలు లేదో పావు గంట అంతకు మించి ఎక్కువ బతకదు అన్నారు. తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టి పరుపు అంతా నీట్గా సర్ది బెడ్రూమ్లో పడుకోబెట్టి రూమ్ అంతా స్ప్రే కొట్టి ఏసీ ఆన్ చేస్తారా? ఎక్కడ ఉంచుతారా మనిషిని? నిరభ్యంతరంగా ఆస్తంతా తనే సంపాదించిన, అందరికీ మంచి భవిష్యత్తు ఇచ్చిన ఏం చేస్తారు తెలుసా? 10 నిమిషాలు పావు గంటలో చచ్చిపోతారనిగా నిరభ్యంతరంగా తీసుకొచ్చి ఎక్కడ పడేస్తారు? వాకట్లో పడేస్తారు. ఒరే ఇంత మంచి భవిష్యత్తు ఇచ్చాను కదా అన్నా సరే ఏమంటారు తెలుసా? ఇంట్లో చచ్చిపోతే ఇంటికి కీడు వస్తుందంట. ఇప్పుడు ఈ మనిషిని తీసుకొచ్చి ఎక్కడ పడేస్తారు? వాకిట్లో పడేస్తారు. కుర్చీలు చుట్టూ వేసుకొని చూస్తారు. నాడు కొట్టుకుంటుందని చూడు అంటారు. ఇంకా నాడు కొట్టుకుంటుందండి, ఇంకెవరి మీద ఉండిపోయింది అంటారు. అలా వైజాగ్లో ఫోన్ చేయండి, శ్రీకాకుళంలో ఫోన్ చేయండి, వాళ్ళ ఫోన్ చేయండి, ఇలా ఫోన్ చేయండి. ఎందుకో తెలుసా? ఇంకా కొట్టుకుంటూనే ఉంది, ఇంకేముంది నీళ్ళు అంటారు. అంటే మనిషి చచ్చేదాకా ఎక్కడొస్తారు తెలుసా? ఇంట్లో చచ్చిపోకూడదు. కర్మగాలి తెలియకుండా చచ్చిపోతే వేరే. డాక్టర్ గారు చెప్పారంటే ఖచ్చితంగా తీసుకొచ్చి ఎక్కడ పడేస్తారు? వాకట్లోనే పడేస్తారు. అంటే ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మదర్ తెరీసా చేసినటువంటి సేవా పరిచర్య ఏంటంటే ఆనాటి కాలంలో కలకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మూఢాచారాలు, ఇంట్లో చచ్చిపోతే ఇంటికి అనేక రకాలైనటువంటి కీడులు వస్తాయి కనుక, అంటే మరలా ఇల్లు బాగు చేయించుకోవాలి కనుక ఆ మనిషిని తీసుకొచ్చి పడేసేవారట, గంగా నదిలో పారేసేవారట. అంటే కడవపుడుతూ ఉన్నాడు కదా, ఇవన్నీ ఎవరు చేస్తారని చెప్పి తీసుకెళ్ళి పాడేసేవారట, లేదా నిరభ్యంతరంగా చంపే ఎక్కడ పారేసిపోయేవారట. కానీ ఈవిడ ఏం చేసి తెలుసా? వాళ్ళు పారేసిన వ్యక్తులను తీసుకొచ్చి జాగ్రత్తగా తనకున్నటువంటి ఆశ్రమంలో పెట్టి అలాంటి వారికి సేవలు అందించేదట. హల్లెలూయా. ఈరోజు మదర్ తెరీసా గురించి మాట్లాడుకుంటే భారతదేశంలో వెన్నులో వణుకుపడితే ఎందుకు తెలుసు? ఆవిడ చేసిన సేవా పరిచయం అంత ఇంత. ఒక క్రైస్తవ విశ్వాసి, మనం అంత సేవ చేయవలసిన అవసరం లేదు, కానీ మనం చేయవలసింది ఏంటంటే నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న వారికి కనీసం చెయ్యూతను అందించాలి. ఆశీర్వచనాలు కావాలంటే ఖచ్చితంగా ఈ పని చేయాలి. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, పిల్లల జ్ఞాపకం చేసుకోండి, సమయము అయిపోతుంది కనుక. అక్కడే మరొక మాట చూడండి, 13వ వచనంలోనే మరొక మాట ఏమన్నదంటే, విధవరాండ్రు హృదయమును సంతోషపెట్టి తిని. విధవరాండ్రు హృదయం ఏం చేశారంటే యోబు గారు ఎలా సంతోషపెట్టారు? ఆయన
మనం ఉదయాన్నే యోబు గారు లేచి ఇలా బయటకు వస్తుంటే ఒకవేళ పొరపాటున వాళ్ళు లేచి పనికి మళ్ళీ ఉదయాన్నే వచ్చి ఈల ముఖమే చూడాలా. ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి ఏంటో తెలుసా? నాకు ఒక తల్లి ఏం చెప్పిందంటే, అయ్యా నేను ఎప్పుడు కనిపించిన ఆ పాస్టర్ గారు తిడతారయ్యా అన్నది. నేను అన్నాను, పాస్టర్ కాదు పనికి మాలోడే. ఎందుకో తెలుసా? ఎందుకు పాస్టర్ గారు అని అంటే, పాస్టర్ గారికి మాత్రం కాదు, మిగతా ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరూ ఒకరోజు ఆ పరిస్థితికి వెళ్ళబోతూ ఉన్నారు. ఎవరు ఆకాశం నుంచి రాలపడలేదు. విధవరాండ్రులు ఏం చేయాలట? ఏ విధంగా సంతోషపెట్టాలి? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వస్తే అమ్మని నీకేమీ చేయను అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆదుకున్నాడట, ఆదరించినట్టు, ధైర్యపరిచినట్ట. నిజమైనటువంటి భక్తి ఏంటని యెషయా గ్రంథంలో చెప్తాడు. నిజమైన భక్తి ఏంటి? అంతే కదండి. అది చేయకపోతే ఆశీర్వచనాలు ఎక్కడి నుంచి వస్తాయి? అది చేయకుండా, అది పాటించకుండా, వాక్య విరుద్ధమైనటువంటి నడవడికలు నడుస్తూ అయ్యో నాకు ఆశీర్వచనాలు రావాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తాడు దేవుడు? యోబు గారు చేసింది ఏంటో తెలుసా? అన్ని కోల్పోయాడు యోబు. కోల్పోయిన దానికి 4 గింతలు పొందుకోవడానికి మధ్యలో జరిగిన సందర్భం ఇది. మీకు అర్థమవుతుందండి? యోబు గారిని దేవుడు ఆశీర్వదించడానికి రీజన్ ఏంటంటే తనేదో యథార్థపరుడు, భక్తిపరుడు, నీతివంతుడు, పరిశుద్ధుడు ఇవి చూసి దేవుడు ఆశీర్వదించలేదు. ఈ మధ్యలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవే లక్షణాలు తెలుసా? ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి 29వ అధ్యాయంలో యోబులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, విధవరాండ్రులు ఎదురైనప్పుడట, వారిని చూసినప్పుడట ఏం చేసేవారట? ఆయన ఆదరించాడట. వారిని చూసి అంటే వారు సంతోషించేటువంటి చక్కటి ప్రవర్తన కలిగి ఉన్నాడని దేవుని సేవకుడికి తెలియజేస్తుంది. చూడండి, మరొక మాట చదివితే, కింద చదివితే అంటారు, గురుటి వారికి నేను కనులిచ్చితిని, కనులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరగని వారు వ్యాసుని నేను శ్రద్ధగా విచారించితిని. గురుటి వారి కళ్ళు అంటే యోబు కన్నులు తీసి ఇచ్చేయలేదు. పాపం దారి కోసం వెతికిలాడుతూ ఉన్నాడు. చేయి పట్టుకొని, నాన్న అలా వెళ్ళిపోతే అవి గుద్దేసుకుంటావురా ఇట్లా అని చెప్పేసి సన్మార్గములు నడిపించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఒకరి మందిరం నుంచి పెడద్రో పెడుతూ ఉన్నాడు. లోకానుసారమైన త్రోవలు తిరుగుతున్నప్పుడు దేవుని బిడ్డలుగా వాక్యం పెరిగిన వారు ఏం చేయాలి తెలుసా? ఇది సత్యమైన మార్గం, దేవుని సన్నిధికి వస్తే బాగుపడతావు అంటే సన్మార్గములు నడిపించే విశ్వాసగా ఉండాలి. రెండవది, కాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి, నాన్న అక్కడగా తిరగవలసింది. ఎక్కడ తిరగాలి తెలుసా? దేవుని మందిరానికి రా అని తీసుకురావాలి. గుడ్డివాడికి ఏమయ్యాడట? కళ్ళు అయ్యాడట. అంటే మనం ఎలా ఉండాలి? కళ్ళు లేని వారు అంటే అంటే ఇహలోక సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలకు ఏం కలుగు చేసింది? గుడ్డితనాన్ని కలుగు చేసింది కనుక వారికి మనమే కన్నులై ఉండాలా. మనము కన్నులై ఉండి దేవుని మందిరానికి నడిపించాలి. వారికి కాళ్ళై ఉండి దేవుని మందిరానికి ఎప్పుడైతే తీసుకొస్తామో, నిజానికి ఇంకో మాట కింద మాట చదివితే నాకు అనిపించింది, ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో ఉంటుంది. ఏమండి, ఉదాహరణకు అనుకుందాం, ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఒక ఆయన మన సంఘంలోకి వచ్చాడు. ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళిద్దరికీ గొడవ జరిగింది. నిజానికి తప్పంతా మన సంఘంలో ఇక్కడ పుట్టి పెరిగిన ఆయనది తప్పంతా ఉంది. కానీ వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు, పోట్లాడుకున్నారు. మన వరకు తగు వచ్చింది. ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తారంటే, అతను ఎక్కడి నుంచి వచ్చాడు? హైదరాబాద్ నుంచి వచ్చాడు. వీడు ఎవడు అసలు? ఈ రోజు ఉన్నాడు, రేపు పోతాడు. కానీ ఇతను ఎవరు? ఇక్కడే పుట్టి పెరిగాడు. మళ్ళీ రేపు తెల్లారితే ఏం చేయాలా? ముఖం చూసుకోవాలా? రేపు పొద్దున్న వాళ్ళ ఇంటికి మనం, మన ఇంటికి వాళ్ళు, అయ్యో ఈయన ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడండి. మనం ఆయన పక్షంగా ఎలా మాట్లాడతాం? ఆయన పక్షంగా యథార్థత ఉండొచ్చు, కానీ ఏం చేస్తాం తెలుసా? ఎవరి పక్షంగా మాట్లాడతాం? మనోడండి, చూసి తగ్గు చెప్పు అంటాం. ఎందుకని? ఈయన ఎవరు? మనోడు. అక్కడ ఏమని చదవండి, అక్కడ 15 వచ్చిన 15 అండి. ఎరుగున వారి వ్యాజమును నేను శ్రద్ధగా విచారించి తిని, ఎరగని వారి వ్యాజము ఎటు న్యాయం ఉందో యోబు మన తనాన్ని చూడలేదట. ఎటు న్యాయం ఉందో అటు నిలబడి, బాబు తప్పు, నేను మీవాడు, నువ్వు మావోడివే కావచ్చు, తప్పు ఎవరి పక్షంగా ఉంటే అది తప్పు కదా, తప్పు ఏదైనా తప్పే అని యథార్థంగా మాట్లాడేవాడట. చూడండి, మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, 17వ వచనంలో ఏముంది? దుర్మార్గులు ఓడగొట్టి తిని. చాలండి, 14 వచనం చదవండి. అది వచ్చిన చదువుకొని ముగించుకుందాం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. ఇదనమాట.
ఇన్ని లక్షణాలు యోబులో చూసినప్పుడట సాతానుగాడు యోబు దగ్గరికి సాతానుగాడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సాతానుగాడు దేవుడిని అడిగాడా, దేవుడే యోబు గురించి చెప్పాడా? ఏమండి, సాతానుగాడు అటు ఇటు తిరిగి అలా దేవుని మందిరానికి అలసిపోయి కూర్చున్నాడట. దేవుడు అంటాడు, ఇదిగో నీకు విషయం తెలుసా అన్నాడు. ఏంటది అంటే, అలా కదా, యోబు గురించి ఆలోచన చేస్తావా? చూద్దాము, అదే ఊజు దేశంలో ఉన్నాడు కదా యోబు అంటే. అవునా, అబ్బాయి నేను ఆయన గురించి ఎప్పుడు పట్టించుకోలేదని అంటే, ఒకసారి చూడాయన ఏంటో అబ్రహాం ఆశీర్వచనాలు పొందిన వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసా? 24 గంటలు ఇతరుల గురించి ఆలోచన చేస్తారు. వారు మాత్రమే అభివృద్ధి పొందుకొని అలా చేతులు ముడుచుకొని ఉండరు. ఇన్ని ఆశీర్వచనాలు మళ్ళీ యోబుకి రావడానికి గల కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. ప్రతి క్రైస్తవ విశ్వాసకి ఈ లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలు లేకుండా ఆశీర్వదించాడు కాదు దేవుడిని, ఆశీర్వదించాడు కాదు దేవుడిని, ఆశీర్వదించాడు కాదంటే ఎక్కడి నుంచి ఇస్తాడు ఆశీర్వాదాలు? మనమేమో అదేదో ఉంటుంది చూడండి, సామెత ఒకటి మాట ఉంటుంది, గాజులో గింజలు గాజులో ఉండాలి, నా పిల్లలు మాత్రం గారకాయలా ఉండాలట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని పడిన తర్వాత కొన్ని గాజులు ఉంటాయి, కొట్లాలంటారు, మీరు ఏమంటారు, గోదాలు అంటారు. అట్లు వేసేసి చక్కగా మోతెట్టి శుభ్రంగా పేడట్టు వెళ్ళగెత్తారు. దానికి అసలు పేడ పురుగు కూడా అంత లోపలికి వెళ్ళవు, చిన్న కీటకాలు కూడా వెళ్ళవు. అంతలా బంధించేసి ఇంట్లో పిల్లలు ఆకలి చెందంటే ఆగరా వచ్చి సంవత్సరం ఆడించుకుందాం అంటే, ఈ సంవత్సరం అంతా ఏం తింటాడు? ఏం తింటాడు? పొలంలో గడ్డి మోపులు ఉంటాయి, అవి తింటాడా? అంటే మన పిల్లలు చక్కగా పుష్టిగా ఉండాలంటే వాడికి సమృద్ధి ఏం పెట్టాలా? ఆహారం పెట్టాలా? కానీ గాజులో గింజలు మాత్రం తీయం. కానీ వీడికి ఏం కావాలి? పిల్లడు కడుపు నిండిపోవాలి. అంటే ఈరోజు మనం ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? కొన్ని సందర్భాలలో దేవుని బిడ్డలుగా కొన్ని పరిస్థితుల మధ్యలో ఖచ్చితంగా మీరు చూడండి, ఒకానొక సమయం 1936 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. 1936 సంవత్సరంలో ఏం జరిగిందనంటే, అమెరికా దేశంలో నల్ల జాతీయులు అంటే చాలా చిన్న చూపు ఉండేది. 1936 సంవత్సరంలో చాలా చాలా హీనంగా చూసేవారు. అంటే మార్టిన్ లూథర్ గారి యొక్క శిష్యుడు ఉన్నారు. ఆయన ఒకనొక సమయంలో నల్ల జాతీయులు చాలా అసహించుకుంటూ ఉంటే, ఇక్కడ 1936 సంవత్సరంలో ఒలింపిక్స్ జరిగాయట. ఒలింపిక్స్ అంటే మీకు తెలుసు, ఈ మధ్యకాలంలో ఒలింపిక్స్ జరిగాయి. ఒలింపిక్స్ అంటే ప్రపంచంలో ఒక్క అవార్డు పొందుకుంటే చాలు ఆయన పేరు ప్రపంచపు అంచుల్లోకి వెళ్ళిపోతాయి. అలాంటి గొప్ప ఒలింపిక్స్లో ఒక ఆయన పాల్గొన్నాడు. అదే సందర్భంలో అమెరికాకు చెందినటువంటి జెస్సీ ఓవెన్ అనేటువంటి ఒక ఆయన పాల్గొన్నాడట. జెస్సీ ఓవెన్ అనేటువంటి ఆయన అప్పటికే 3 బంగారు పతకాలు సాధించి 4వ బంగారు పతకానికి రెడీగా ఉన్నాడు. లాంగ్ జంప్లో ఆయన పరిగెత్తుకొని వచ్చి ఫస్ట్, అంటే ఏ వ్యక్తికైనా 3 ఛాన్సులు ఉంటాయి. మొదటగా 26 మీటర్లు దూకాడట. దూకగానే ఆ ఎంపైర్ గారు రెడ్ జెండా చూపించారు. అక్కడ ఈ విఐపి ఉంటుంది కదా, విఐపీలు కూర్చున్నటువంటి గ్యాలరీ ఏదైతే ఉందో అక్కడ హిట్లర్ కూర్చున్నాడు. హిట్లర్ అనుకున్నాడు జర్మనీ దేశానికి చెందినవాడు కనుక, అరే ఈ నల్ల జాతీయుడు అమెరికా దేశం నుంచి వచ్చాడు, ఈ ఓవెన్ అంటే జెస్సీ ఓవెన్ అనేటువంటి వ్యక్తి ఇప్పటికే 3 బంగారు పతకాలు సాధించాడు, ఈ 4వ పతకం కూడా సాధిస్తే జర్మనీ దేశం కిందకి డౌన్ అయిపోద్ది. మరి ఈ వ్యక్తి 4 బంగారు పతకాలు సాధించిన వాడు అవుతాడు. ఈ నల్ల జాతీయుడు అని 10 సార్లు అనుకుంటాడట. ఎప్పుడైతే ఎంపైర్ రెడ్ జెండా చూపించాడో ఇతను చూసాడు, అయితే 26 మీటర్లు చాలా దూరం దూకాను కదా, ఏం జరిగిందంటే మీరు ఆ రెడ్ లైన్ క్రాస్ చేసి టచ్ చేసి మీరు దూకారండి, ఆ లైన్ టచ్ చేయకూడదు అన్నారట. సరే, సెకండ్ టైం కూడా దూకాడట. దూకినప్పుడు అప్పుడు కూడా రెడ్ జెండా చూపించాడు. అప్పుడు కూడా 26 మీటర్లు దూకాడు. అయితే ఎట్లా అనుకున్నాడట, ఇక 3వసారి ఖచ్చితంగా ఈ ఓడిపోతాడు. మా దేశానికి చెందినటువంటి లాస్ లాంగ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. లాస్ లాంగ్ అనేటువంటి వ్యక్తి జర్మనీ దేశానికి చెందినవాడు. ఆయన వచ్చి తెల్ల జాతీయుడైన 3వసారి ఈ జెస్సీ ఓవెన్ అనేటువంటి ఆయన దూకడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నిజానికి తెల్ల జాతీయులు నల్ల జాతీయులు అంటుకోరట, అంత అసహించుకుంటారట. ఈ వ్యక్తి లాస్ లాంగ్ అనేటువంటి వ్యక్తి ఇతని దగ్గరికి వచ్చి, జెస్సీ ఓవెన్ దగ్గరికి వచ్చి అలా పట్టుకొని, నా స్నేహితుడా నువ్వు చాలా ఎక్కువగా దూకుతున్నావు, 26 మీటర్లు అంటే అంత తక్కువ కాదు, ఇక్కడ ఉన్న వారిలో ఎవ్వరు కూడా అంత సాధ్యం కాదు, నాకు కూడా అంత సాధ్యం కాదు. అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా, ఆ మార్జిన్ ఆ గీత దగ్గరికి రాకుండా కొంచెం వెనక్కి నుంచి దూకు, 23 మీటర్లు దూకితే చాలు, ఖచ్చితంగా బంగారు పతకం నీకే వస్తుంది. అంటే నేను 21 కంటే ఎక్కువ దూకలేనయ్యా, నువ్వు దూకు పర్వాలేదు, నీలో అంత స్టామినా ఉంది, ఎందుకు 26 మీటర్లు అవసరమే ఉంది, ఇంకా కొంచెం వెనక్కి 1 మీటర్ వెనక్కి నుంచి దూకు, 25 మీటర్లు దూకినా సరే నీకంటే ఎవరు కూడా దూకలేరు అని చెప్పాడట. సరే అని చెప్పేసి థర్డ్ టైం పరిగెత్తుకుని వచ్చి 25 మీటర్లు దూకాడట, 1 మీటర్ తగ్గించి. అప్పుడు బంగారు పతకం
జెస్సీ ఓవెన్కి వచ్చిందట 4 బంగారు పతకాలు పట్టుకొని ఎట్లా అక్కడి నుంచి చూస్తున్నట్ట, ఒరే ఈ నల్ల జాతీయుడికి 4 పతకాలు వచ్చాయి, కేవలం అంటే నల్ల జాతీయులు ముట్టుకోకూడదు, ఈ లాస్ లాంగ్ అయినటువంటి వ్యక్తి మా దేశానికి చెందినవాడు తెల్ల జాతీయుడు నల్ల జాతీయుని పట్టుకున్నాడు, ఇంత దౌర్భాగ్యం అని చెప్పేసి అంటే విలేకరుల దగ్గరికి అంటే ప్రెస్ మీట్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ జెస్సీ ఓవెన్ అన్నట్టు ఆయన చెప్పాడట, సార్ మీరు ఇన్ని బంగారు పతకాలు సాధించారు కదా, ఏంటి అసలు మీ ఫీలింగ్స్ ఏంటంటే ఆయన అన్నాడట, ఈ 4 బంగారు పతకాలు కరిగించి ముద్ద చేసి ఒక నీళ్ళుగా చేసి నా స్నేహితుడైనటువంటి లాస్ లాంగ్ పాదముల మీద పోసిన ఆయన రుణాన్ని నేను తీర్చుకోలేను, ఎందుకంటే తను నాకు చెప్పకపోతే ఈ అవార్డు అంటే ఈ పథకం నాకు రాదు, నిజానికి నేను ఓడిపోయేవాడిని, కానీ నా గెలుపును కోరుకొని తను ఓడిపోయాడయ్యా. అంటే తన అభివృద్ధి అంటే నా అభివృద్ధి తనలో చూసుకున్నాడు, అంటే తను చేసినటువంటి మేలు నేను నల్ల జాతిని కూడా అసహించుకోలేదు, నన్ను పట్టుకొని నన్ను ఇష్టపడి ఏం చెప్పాడు తెలుసా, ఇలా చేస్తే నువ్వు గెలుస్తావు అన్నాడు. అంటే నన్ను గెలిపించి తను ఓడిపోయాడు. అభివృద్ధి అనేది ఆశీర్వచనం అనేది ఏంటంటే మనము కిందకి దిగిపోయినా మనం డౌన్ అయినా మన ముందున్న వారిని ప్రోత్సహించే వారిగా ఉండాలి. ఇక్కడ మనము అబ్రహాము జీవితాన్ని చూసుకున్నా, యేసుక్రీస్తు ప్రభువు జీవితాన్ని చూసుకున్నా, అక్కడ యోబు జీవితాన్ని చూసుకున్నా, ఎస్తేరు జీవితాన్ని చూసుకున్నా, ఇక్కడ లాస్ లాంగ్ అయినటువంటి మరి జర్మనీ దేశానికి చెందినటువంటి ఒక చక్కటి లాంగ్ జంప్ యొక్క ప్లేయర్ని చూసుకున్నా ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అని అంటే ఆశీర్వచనాలు అనేది మనం మాత్రమే పొందుకునేది కాదు, మన ద్వారా ఇతరులు పొందుకునేది. దేవుడు అదే అబ్రహాంకి ఇచ్చాడు, అబ్రహామా నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. మనం పొందుకోవడమే కాదు, ఆశీర్వాదం అంటే మనం పొందుకున్న తర్వాత మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక చక్కటి మాట, దేవుడు మనల్ని ఆశీర్వదించినటువంటి ఒక